ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ధ్యానించుకుందాం. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ళు మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరికైనాను కుశల ప్రశ్న అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగునుగా కానీ మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టినది తినుడి. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చున్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి, మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొము పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును అంగీకరించి ప్రభు చేత పంపబడి ప్రభు సాక్షులుగా ఉండాల్సిన వారు చేయాల్సిన పని గురించి, ఉండాల్సిన విధానమును గురించి చాలా స్పష్టంగా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు తన పరిచర్య ప్రారంభంలో సుమారుగా 70 మంది శిష్యులు తన దగ్గరికి వచ్చి తనకు శిష్యులుగా ఉండాలని, తన దగ్గర అనేక విషయాలను నేర్చుకోవాలని వచ్చినప్పుడు తను వెళ్ళబోతున్న ప్రతి పట్టణానికి ప్రతి ఊళ్ళోనికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని, ఈ 70 మందిని కూడా ఇద్దరేసి చొప్పున ఆయన ప్రతి గ్రామాలకు ఆయన పంపించడము జరిగింది. ఆయన పంపించినప్పుడు ఆయన ఒక చక్కటి మాట తెలియచేశారు. ఏంటంటే, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపమని వేడుకొనుడి. అంటే దేవునికి ప్రార్థన చేయండి. ఈరోజు లోకంలో ఉన్న సకల ప్రజలు దేవుని యొక్క పంట భూమిలో వారు పంటగా సమకూర్చబడాలి. అనేక ఆత్మలు రక్షణ పొందాలని యేసుప్రభు నిశ్చయించి ఈ మాటను తెలియచేసి ఆ 70 మందిని ఆ రోజుల్లోనే ఇద్దరిద్దరి చొప్పున ఆయన సువార్త పరిచర్య నిమిత్తము పంపించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. పంపినప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు అంటే, మీరు వెళ్ళండి, తోడేళ్ళు మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎగ్జాక్ట్లీ అండి. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క పరిచర్య నిమిత్తము సువార్థికులు వెళుతున్నప్పుడు గొర్రె పిల్లల లాంటి శాంత స్వభావము కలిగి
సువార్థికులు ఈరోజు వీధిలో వెంబడి, గ్రామాల వెంబడి వెళ్ళినప్పుడు అనేక మంది తోడేళ్ళు లాంటి మనుషులు వారిని పట్టి కొట్టి అవమానపరిచి దూషిస్తున్నారు, ఊరు నుండి వెంటబెడుతున్నారు. 2025 సంవత్సరములకు పూర్వం ప్రభు పలికిన మాటలు ఈరోజు కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. తోడేళ్ళు లాంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. సువార్త ద్వారాలు మూసివేస్తున్నారు. వారు అనేక మందికి బాధిస్తున్నారు, బాధ పెడతా ఉన్నారు. కనుక ప్రభు అంటున్నాడు, మీరు గొర్రెల వల్లే సాధుగా ఉండండి, తోడేళ్ళ వల్లే మీరు ఉండకూడదు. తోడేళ్ళు మిమ్మల్ని చీల్చడానికి ప్రయత్నించినప్పుడు మీరు మౌనం వహించి అక్కడ దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు మీరు ముందుకు సాగిపోవాలని ప్రభు తెలియజేస్తూ, మీరు వెళ్ళినప్పుడు చంచి కానీ, జాలి కానీ, చెప్పులు కానీ తీసుకొని పోకూడదు. వెరీ సింపుల్. మీరు సామాన్యంగా మీరు త్రోవలో ఎవరికి కూడా నమస్కారం చేయకూడదు, కుశల ప్రశ్న అడగవద్దు. మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ చెప్పొడి. నిజంగా ఈరోజు దేవుని బిడ్డలైన మనము అనేకసార్లు గమనిస్తూ ఉన్నాం. గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఎవరు మంచివారని పరీక్షించుకొని వారి దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. కానీ యేసు ప్రభువారు తన రాజ్య సువార్త ప్రకటించడానికి పంపించిన శిష్యులకు ఎవరు మంచివారు, ఎవరు మిమ్మల్ని ప్రేమగా చూస్తారని ఇన్క్వైర్లు కాదు, ఎవరికి మీరు కుశల ప్రశ్న కూడా అడగవద్దు. కానీ మీరు వెళ్ళండి, ప్రభువు మీకు ఏ ఇల్లు చూపిస్తే ఆ ఇంటికి వెళ్ళి మీరు వారికి సమాధానం కలుగునుగా కానీ సమాధాన వార్త ఆ ఇంటిలో ఉన్నవారికి మీరు చెప్పండి. ప్రభువారు చెప్పే మాట ఏంటంటే, సమాధాన పాత్రుడు గనుక మీరు అడుగుపెట్టే ఇంట్లో ఉంటే ఆ ఇంటికి సమాధానము కలుగుతుంది. లేదు, అల్లరి చేసే మనుషులు గనుక ఆ ఇంట ఉండి మిమ్మల్ని దూషించి ద్వేషించి అవమానపరిచినప్పుడు మీ సమాధానము మీతో కూడా తిరిగి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న అసమాధానము, ఆ ఇంట్లో ఉన్న దారిద్ర్యము, ఆ ఇంట్లో ఉన్నటువంటి శాపము ఆ ఇంటి వద్దనే ఉండిపోతుంది. కానీ ప్రభు పేరట పంపబడిన దైవజనులు, సువార్థికులు ఏ ఇంట్లో అడుగుపెట్టిన ఇంటికి సమాధానము కలుగునుగా కానీ ప్రకటించడం అనేది ప్రభు మనకిచ్చిన గొప్ప నేర్పుగా మనం ఈ స్థలములో గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ గనుక ఆ ఇంటిలో మనం ఉన్నప్పుడు మనకి ఏ పదార్థాలు తినడానికి ఇచ్చినా, త్రాగడానికి ఇచ్చినా అక్కడ మనము ఖచ్చితంగా అది తింటూ త్రాగుతూ ఆ ఇంట్లో ఉన్న వారికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేగాని ఇంటింటికి తిరగకూడదు, ఇంటింటికి మనం వెళ్ళకూడదు. 4 ఇల్లు మనం గనక దాటి వెళితే 4 రకాల రుచి దొరుకుతుంది, 4 రూపాయలు దొరుకుతుంది అని ఈరోజు పరిచారకులకు ఉన్నటువంటి ఒక దురాశ స్థితి ఉంటుంది. అందుకే ప్రభు ఈ వాక్యంలో ఇంటింటికి మీరు తిరగవద్దు. ఏ ఇంటికి సువార్త నిమిత్తము లేక ప్రార్థన నిమిత్తం వెళుతున్నారో ఆ ఇంటికి మాత్రమే వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి తిరిగి రావాల్సిందిగా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మరియు ప్రభు అంటున్నాడు, ఒకవేళ మీరు సువార్త నిమిత్తం ఏదైనా పట్టణములో ప్రవేశించినప్పుడు, ప్రభు ఎంత స్పష్టంగా అంటున్నాడంటే, వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునది తినుడి. ఏ పట్టణములో ప్రవేశించినా, ఏ ప్రజలు మిమ్మల్ని ఆదరించినా అక్కడ సంతోషంగా వారితో మీరు కలిసి సంతోషించండి. వారు పెట్టిందే తిని వారికి మీరు రాజ్య సువార్త ప్రకటించండి. ఆ పట్టణంలో ఉన్నటువంటి రోగులు కానీ, ఎలాంటి బలహీనతతో ఉన్న వారికి కానీ బాగు చేయండి, స్వస్థపరచండి. అలాగే దేవుని రాజ్యం సువార్త వారికి తెలియచేస్తూ దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారికి చెప్పండి. మిమ్మల్ని చేర్చుకున్నవారు దేవుని రాజ్యములో చేర్చుకొనబడుతున్నారు. వారు మిమ్మును కాదు, దేవుని చేర్చుకున్నవారుగా
అక్కడ మీరు గ్రహించాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ఒకవేళ పట్టణ ప్రజలు గనక మిమ్మను చేర్చుకోకపోయినప్పుడు, మిమ్మను గనుక వారు అవమానపరిచి, వారు మిమ్మను దూషించి ద్వేషించి ఆ పట్టణములో ప్రభు రాజ్య సువార్త ప్రకటించకూడదు అని మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మీరు ఏం చేయాలో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో అనేక మంది సువార్థీకరణకు వెళ్ళినప్పుడు మరి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ మాకు హక్కు ఉందని పోరాడుతూ అనేకమైనటువంటి తర్క వితర్కాలకు దిగుతున్నారు. కానీ నా ప్రభు అంటున్నాడు, మీరు ఏ ఊరికి ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ వీధి లోపలికి మీరు వెళ్ళినా, దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ఆ పట్టణములో ఉన్న ప్రజలు మిమ్మను చేర్చుకొనక, మిమ్మను ఒకవేళ గనక మిమ్మను అవమానపరిచి అక్కడ ప్రకటించకూడదు అన్నప్పుడు మీరు వారి ఎదుట ఏం చేయాలో తెలుసా? మీ పాదముల ధూళి అక్కడ దులిపివేయండి. వారికి చెప్పండి, ఇదిగో మీ పట్టణానికి వచ్చాం, మీ పట్టణములో మీ పట్టణపు ధూళి మాకు అంటి ఉన్నది కదా, అది మీ పట్టణములోనే దులిపివేసి వెళ్ళిపోతున్నామని స్పష్టంగా చెప్పండి. ఎందుకు అంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మీరు తెలుసుకొనుడి అని వారికి చెప్పండి. ప్రభు రాజ్యము సమీపించింది. దేవుని రాజ్యములో భేదాలు ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు, కులమత భేదాలు ఉండకూడదు. దేవుని రాజ్యము అందరికీ సమానముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని రాజ్యము భోజన పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఇది దేవుని రాజ్యానికి ఉన్న ప్రత్యేకత. కనుక ఈరోజు ప్రపంచంలోనే దైవ రాజ్యము యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క అనుభూతిని ప్రభు అందరికీ చూపించాలని ఆశపడుతున్నాడు. అందుకే ఏ పట్టణంలో ప్రవేశించినా, ఏ ఇంట ప్రవేశించినా దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని అందరికీ మీరు తెలియచేయాలి అని ప్రభు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఆ పట్టణములో మీరు మీ ధూళి దులిపి వచ్చేస్తే ఆ పట్టణము యొక్క గతి కంటే సొదొము పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. సొదొమ గొమొర పట్టణస్థులు దేవుని భక్తులను అవమానపరిచి, దేవుని దూతలను అవమానపరిచి వారు అనేక విధాలుగా దౌర్భాగ్యమైన స్థితికి పాల్పడినప్పుడు అగ్నిగంధకం చేత కాలిపోయినవి. ఈరోజు మన ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, ప్రతి పట్టణంలో ఉన్నవారు దేవుని రాజ్యానికి విరుద్ధంగా పనిచేసినప్పుడు సొదొమ గొమొర కంటే వారికి భయంకరమైన స్థితి రాబోతుంది. కనుక దేవుని యొక్క సేవకులారా, దేవుని సంఘ బిడ్డలారా, దేవుని సువార్త, సమాధాన సువార్త, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు ద్వారా మనము శక్తి కలిగి ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఉదయకాశములో సువార్త పరిచర్య ఎలా చేయాలో, ఏ రీతిగా మేము మీ కొరకు నిలబడాలో మీరు మాకు తెలియజేశారు. మీ రాజ్యము సమీపించి ఉన్నది కనుక మేము మీ రాజ్య సువార్త ప్రకటించినప్పుడు ధైర్యంగా, నమ్మకంగా సమాధాన సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్ళే భాగ్యమునివ్వండి ప్రభు. ప్రతి దూషణ ద్వేషాలు, ప్రతి విధమైన రాగద్వేషాలు విడిచిపెట్టి మీ సమాధానానికి సూచనగా ఉన్న సువార్తి పరిచర్య మేము చేయడానికి కృపనివ్వండి. ఈ దినము విన్న వాక్యము ప్రతి హృదయాలకు దీవెనకరంగా ఉంచమని, సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.